నమస్కారం. ఆధ్యాత్మిక సాధనలో ముద్రలకు చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. మన గురుదేవులు నారాయణ దత్ శ్రీమాలి గారు ఏం చెప్పారంటే, 5 ముద్రలు ఉన్నాయని, ఏ సాధన ప్రారంభించడానికి ముందైనా ఆ 5 ముద్రలు ప్రదర్శిస్తే సరిపోతుందని. ఉదాహరణకు తారా సాధనకు ఒక ముద్ర ఉంటుంది. అలాగే లక్ష్మీ సాధనకు ఒక ముద్ర ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి సాధనకు కూడా ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఏంటో మనకు తెలియకపోతే ఈ 5 ముద్రలు ప్రదర్శిస్తే సరిపోతుంది. ఏ ఆధ్యాత్మిక సాధనకు ముందైనా ఈ 5 ముద్రలు ప్రదర్శిస్తే సరిపోతుంది. వాటిల్లో మొదటిది దండముద్ర. కుడి చేయి పిడికిలి బిగించి బొటనవేలు పైకి ఉండాలి. అలా 10 సెకండ్లు ఉండాలి. రెండోది మత్స్యముద్ర. కుడి చేతిని ఎడమ చేయి పైన ఉంచి బొటనవేలును ఆడించాలి, మీకు కనబడుతున్నట్టు. మూడోది శంఖముద్ర. ఎడమ చేతి బొటనవేలుని కుడి చేతితో పట్టుకొని అలాగే కుడి చేతి బొటనవేలుని ఎడమ చేతి వేలుకు తగిలించాలి, మీకు వీడియోలో కనబడుతున్నట్లుగా. నాలుగవది అభయముద్ర. రెండు అరచేతులు ముందుకు చూపాలి ఒక 10 సెకండ్ల పాటు. ఇంకా ఐదవ ముద్రలో కుడి చేతిని ఛాతీపై ఉంచాలి, వేళ్ళకి ఒకదాని మధ్య ఒకటికి గ్యాప్ ఉండాలి. ఇలా ఈ 5 ముద్రలు ప్రదర్శిస్తే ఆధ్యాత్మిక సాధన ముందు ఇంకే ముద్రలు ప్రదర్శించాల్సిన అవసరం లేదని మన గురుదేవులు చెప్పారు. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.